కి మహిమ కలుగును గాక. పిల్లలు డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్త చూసుకోండి. ఈరోజు ధ్యానం నిమిత్తము ఒక వాక్యాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఆ మాట చెబుతూ ఉన్నాడు ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అన్న ప్రశ్న దావీదు వేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కీర్తన గ్రంథంలో దావీదు యొక్క అనుభూతిని, దేవుడి మీద ఆయన పెట్టిన ఆ యొక్క విశ్వాసాన్ని, దేవుడు తన పక్షాన చేసిన, తనకు తోడి నడిపించిన విధానాన్ని మనం కీర్తన రూపంలో ఈరోజు మనం చాలా చక్కగా 138వ కీర్తన ద్వారా మనం ధ్యానించుకున్నాం. అంతేకాదు కానీ అటువంటి దావీదు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని. ఇది మనం కట్టబడిన కట్టడం యొక్క పునాదులు అని మనం అనుకుంటే పొరపాటు. ఇది నీతిమంతులు అంటే దేవుని విశ్వసించిన వారు, దేవుళ్ళు ఎదుగుతున్న వారు, వారి యొక్క విశ్వాసపు పునాదులు, ఏ పునాదుల మీద అయితే వారు కట్టబడ్డారో ఆ పునాదులకే బీటులు వారితే వారి యొక్క క్రైస్తవ జీవితం అనే కట్టడం అది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పునాదుల్ని సరిచేసుకోవాల్సిన అవసరత ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ పునాదులు అని మనం ఒకసారి అడగవచ్చు. ఏమిటి పునాదులు ఏంటి అని. క్రైస్తవ జీవితం, సరి అయిన క్రైస్తవ జీవితం 4 విషయాల మీద, 4 స్తంభాల మీద పునాదులు వేయబడుతున్నాయి. ఏమిటి అవి అంటే, 1 అపోస్తలుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. ఈ 4 కూడా 4 స్తంభాలుగా క్రైస్తవ జీవితాన్ని నిలబెట్టి దాన్ని పైకి ఎదగడానికి దోహదపడుతూ ఉంటుంది. ఈ పునాదులే ఒకవేళ బీటులు వారి తప్పుడు బోధకు కానీ, సహవాసం లేకుండా ఉండడం కానీ, రొట్టె విరుచుట ప్రభు బోధలలో మనం అన్యమనస్కంగా లేదంటే అనాలోచితంగా మనం భాగస్థులు అవ్వడం కానీ, అలాగే ప్రార్థనా జీవితం విచ్ఛిన్నమైపోవడం కానీ ఏమైనా జరిగితే మన క్రైస్తవ కట్టడం అనే జీవితం అనే కట్టడం అది పాడైపోయి ఏ గమ్యానికైతే చేరవలసి ఉంటుందో ఆ గమ్యానికి చేరడం కష్టమైపోతుంది. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ యొక్క రక్షణను అనుగ్రహించి ఆయన మార్గంలో నడిపించాలని పిలుచుకున్నాడో ఆ పిలుపుకి తగ్గట్టుగా మనం నడవలేకపోవచ్చు. కాబట్టి మన పునాదుల్ని మనం ఒకసారి సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. మన పునాదుల్ని మనం మరోసారి సరి చేసుకొని చూసుకొని వాటిని ఏమైనా లోపం ఉంటే సరిదిద్దుకొని మన కట్టడాన్ని చక్కగా నిలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ విషయాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమిటా విషయం అంటే, మనం చూసాం ఇది ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితము 4 స్తంభాలనే పునాది మీద వేయబడిందని. అది 1 అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుల బోధ తప్పించి వేరే ఏ బోధ అయినా సరే అది సరైనది కాదు అనే విషయాన్ని అపోస్తలుడు పౌలు ఆయన చెప్తున్నాడు. మేము వేసిన పునాదికి వేరుగా ఎవరు ఏ పునాది వేసినా అది సరైనది కాదు అని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి అపోస్తలు పునాది వేసిన పునాది మీద, అలాగే మన సహవాసం, మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో ఆ సహవాసం దృఢంగా, బలంగా, ఖచ్చితంగా, నిక్కచ్చిగా ఉందా లేదా, అలాగే ఆయన మన మీద బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత నిమిత్తము ఆ యొక్క రొట్టెలో భాగస్థులు అవుతున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యులమేనా అని ఆ యోగ్యతని పుణికిపుచ్చుకొని వాటిలో భాగస్థలం అవుతున్నామా. ఇక చివరిగా వీటన్నిటినీ కూడా సరైన మోసలో వేసి నడిపించడానికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒక మాటని చదువుకుందాం. ఈ ప్రార్థన గురించి ఈరోజు మనం చూసుకుందాం. యేసు ప్రభువు తోటి 12 మంది శిష్యులు ఉండేవారు. అవునా? మీకు ఏమైనా సందేహం ఉందా? 12 మంది శిష్యులు ఉండేవారు.
ఒకసారి ఆ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభువుని అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పవా? ఏమని అడిగారు? మాకు ప్రార్థన నేర్పవా అని అడిగారు. అడిగినప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ 9 నుంచి 13 వచనాలు మనం చూసుకుంటే అక్కడ మనకేం కనబడుతుందంటే ఆయన మనకి ఒక ప్రార్థన వారికి నేర్పిన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటి ఆ విషయాలు అంటే ఆయన అంటున్నాడు, చూడండి 9వ వచనం ఎలా మొదలవుతుందో తెలుసా? కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఏంటి? దేంతో మొదలు పెట్టారు? కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడ్డగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులని మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధంలోకి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థన నేర్పారు. ఏంటండి మీరు కొత్తగా చెప్తున్నారు? ఈ ప్రార్థన మేము ప్రతిరోజు చేస్తున్నదేగా, మళ్ళీ ఇందులో ఎంతేముంది అని మీరు అడగవచ్చు. ఇది మనకి పునాది. 9వ వచనంలో ఒక మాట కాబట్టి అని చెప్పాడు, అవునా? అసలు ఇంతకీ శిష్యులు యేసు ప్రభువుని ఎందుకు ప్రార్థన నేర్పించమని అడిగారు అనే విషయాన్ని మరొకసారి ఆలోచన చేస్తే, ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి, ఎవరి ప్రార్థనా జీవితాన్ని చూసి? యేసు ప్రభు తమ గురువైనటువంటి ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి, తద్వారా ఆయన పొందుతున్న బలము, దేని ద్వారా? ఆయన ప్రార్థన ద్వారా పొందుతున్న బలాన్ని బట్టి, అలాగే ఆయన సవాళ్ళను ఎదుర్కొనే నైపుణ్యాన్ని బట్టి, అలాగే దేవునితో ఆయన ఏర్పడే ఆ యొక్క అనుబంధాన్ని వారు చూసి యేసు ప్రభు బలం పొందుకుంటున్నాడు ప్రార్థన ద్వారా, అలాగే సవాళ్ళను కూడా ఎదుర్కొంటున్నాడు. అలాగే అదే సమయంలో తన తండ్రితోటి ఆ అనుబంధాన్ని కోల్పోకుండా ఉంటూ ఉన్నాడు. ఈ విషయాలు వారు గమనించారు. గమనించి, అయ్యా అలా మాకు ప్రార్థన నేర్పవా అని ఆయన్ని అడిగారు. అసలు ఎందుకు అడిగారు అని చేస్తే, ఈ కాబట్టి అన్న మాటకి 2 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి 5వ వచనం నుంచి మనం 8వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రార్థన గురించి యేసు ప్రభు వారికి బోధిస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలో, వీధుల్లో, మూలల్లో నిలిచి ప్రార్థన వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారు అని నిశ్చయంగా చెప్తున్నాను. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించకుండా విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినపడని అనుకుంటున్నారు. అంటే మీరు మీ ప్రార్థన చేసే ఆ యొక్క క్రమం ఏదైతే ఉందో, పద్ధతి అయితే ఉందో, అది అలా కాకుండా మీరు మార్చుకోవాలి అని చెప్తూ, కాబట్టి మీరు ఈ విధంగా, అంటే మీరు ఇలా ప్రార్థన చేస్తున్నారు, ఇలా కాదు. ఎందుకంటే వారికి మాదిరిగా ఉన్నటువంటి ఆ పరిసయ్యులు కానీ సద్దూకలను కానీ వాటిని చూసి వీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు. అందుకే వారి వలె మీరు ప్రార్థన చేయొద్దు అని అంటున్నాడు. వారు సంత వీధుల్లో, మూలల్లో, జనాభా ఉన్న చోట వారి యొక్క ప్రాపకాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ప్రభావాన్ని చూపించుకోవడానికి వారు అలా ప్రార్థన చేస్తారు. దానికి ఫలం వారు అనుభవిస్తున్నారు. కానీ మీరు అలా చెయ్యొద్దు. మీరు అలా చెయ్యాలి, మీరు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యం ముందు చూస్తున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీ తండ్రి అందరి మధ్యన ఇక వెలుగులో ఉంటేనే చూడగలడు అని అనుకోవద్దు. ఆయన మీరు లోపుకెళ్ళి తలుపేసుకున్న ఆ గదిలో ఉన్న ఆయన చూడగలడు.
కాబట్టి రహస్యమందున్న తండ్రికి మీరు వేరే అంటే ఒంటరిగా వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అని చెబుతూ, అలా కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇలా చెయ్యండి చేస్తూ మీరు వ్యర్థమైన మాటలు కూడా దేవుడు వింటాడు అని అలాగా ఏదో మాటలు పదే 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 ఆ మాటలు వదిలించి మీరు చేస్తూ ఉంటారు. అలా కాదు, అలా కాకుండా క్లుప్తంగా దేవునికి అంగీకార యోగ్యంగా, దేవుని ఇష్టపడే రీతిలో, దేవుని మెచ్చుకునే రీతిలో, దేవుడు మీకు సమాధానం ఇచ్చే రీతిలో మీరు మీ ప్రార్థనని ఈ రీతిగా చేయండి అని చెప్పు నిమిత్తము. అందుకే అక్కడ కాబట్టి అనే మాటని ఆయన వాడాడు. కాబట్టి మీరు ప్రార్థన ఇలాగూ చేయండి. ఎలా చేయమన్నాడు ఆయన చెప్తున్నాడు. ఈ ప్రార్థనని ఇక్కడ ఈ యొక్క రెండు విషయాలు, ఒకటి ఇంకో కాబట్టి అర్థం ఏంటంటే, ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తే తండ్రితోటి యథార్థమైన సన్నిహితమైన సంబంధం మనకు ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ రీతిగా ప్రార్థన చేయాలి. వింటున్నారు జాగ్రత్తగా? ఆయన చెప్పినట్టు మన ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే మన తండ్రితోటి మన అనుబంధము, మన సాన్నిహిత్యము యథార్థముగాను సన్నిహితముగాను ఉంటుంది. అంతేకాదు మన బంధము ఇంకా దృఢపడి మనతో ఆయనతో మనము కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు ఆయన యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్నాయల్లా అని ఒక మాట చెప్తాడు. అంటే మనం దేవుడితో ఉండాలి, దేవుని యొక్క మాటలు మనలో ఉండాలి. ఈ రెండు కూడా ఎప్పుడైతే కరెక్ట్ గా కలిసి ఉంటాయో అప్పుడు మన ప్రార్థనకి వెంటనే సమాధానం వచ్చి దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. కాబట్టి ఆయన ఈ విషయాలు చెబుతున్నాడు అనే విషయాన్ని చెప్తే, అందుకే కాబట్టి అనే పదాన్ని అక్కడ వాడేది. కాబట్టి మనం ఈ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకు చెప్పాడు యేసు ప్రభు, ఎందుకు చెప్పాడు? కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. ఈ కాబట్టికి రెండు అర్థాలు. అర్థమైందా? ఒకటి, మీరు ఇలా ప్రార్థన చేస్తారు, వ్యర్థమైన ఉచ్చరిస్తున్నారు, మీరు బయట ఏదో ప్రార్థన చేస్తారు, అక్కర్లేని ప్రార్థన చేస్తారు. అలా కాకుండా మీరు రహస్యం ఉంటున్న మీ తండ్రికి మీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెబుతూ, అలాగే ఆ ప్రార్థన వల్ల మనకి తండ్రితోటి యథార్థమైన సన్నిహితమైన సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చెయ్యండి అని ఆయన చెప్తున్నాడు. ఈ ప్రార్థనలో ఒక క్రమాన్ని ఆయన మనకు చూపిస్తున్నాడు, ఒక పద్ధతిని చూపిస్తున్నాడు, ఒక క్రమం. ఏమిటా క్రమము అని చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి 6 మాటలు ఉన్నట్లయితే ఈ 6 మాటల్లో ఉన్న క్రమం ఎవరు చెప్తుంటే, మొట్టమొదట ఆయన నామము, తర్వాత ఆయన రాజ్యము, తర్వాత ఆయన చిత్తము గురించి చెబుతూ దేవుడితో మన సంబంధం ఎలా ఉండాలి అని చెబుతున్నారు. ఇక రెండోది మనం చూసుకున్నప్పుడు మన సాటి మనుషులతోటి మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. మూడోది మనం చూసుకున్నప్పుడు మన అవసరతలు ఏమిటి, మన రక్షణ ఏమిటి, మన అవసరతలు ఏంటి, అవి ఆయన ముందు పెట్టడానికి ఒక క్రమాన్ని ఆయన చూపిస్తూ, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి అని ఆయన నేర్పుతున్నాడు. ఎవరికి ప్రార్థన చేయాలి అంటే పరలోకముందున్న తండ్రికి. పరలోకముందున్న తండ్రికి. ఈ రోజుల్లో కూడా చాలా మందికి అపోహ ఉంది, ప్రార్థన ఎవరికి చెయ్యాలండి అంటారు. యెహోవా దేవుడికి చెయ్యాలా, యేసు ప్రభువు చెయ్యాలా, నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మకి చెయ్యాలా అని అనేక అపోహలు ఉంటున్నప్పుడు ఆ అపోహలని కూడా దూరపరుస్తూ ఆయన చెప్తున్నాడు ఏంటంటే, పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి. పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ఏంటంటే పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ఆయన నామము బైబిల్ ప్రకారము యెహోవా అని ఉన్నది. మనం దేవుడు అనే పదం మనకి మొట్టమొదట వచ్చినా, దేవుడు అనే తలంపు వచ్చినా ఆ దేవుడు యెహోవాయే. అంతేకాదు కానీ ఆయన పరలోకములో ఉన్న తండ్రి అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరలోకమందు ఉన్న తండ్రికి మనం ప్రార్థన చేయాలి. అందుకే మనకి ఏం చెప్తున్నారంటే, మనం ప్రార్థన చేయాలన్నప్పుడు మన రక్షణ పాత్రను పట్టుకొని, జాగ్రత్త వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం సాయం చేస్తారో తెలుసా?
మనం మన రక్షణ పాత్రను పట్టుకొని కుమారుని ద్వారా తండ్రి వద్దకు చేరుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. క్రమం చూసారా? రక్షణ పాత్రను పట్టుకునే అవకాశం ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణని, మన రక్షణ ఆనందాన్ని మనకు అందిస్తూ ఆ యొక్క ఆనందంతో, ఆ పాత్రతో కుమారుని ద్వారా తండ్రి ఎదురు చేరడానికి. అంతేకాదు కుమారుని యేసయ్య కూడా ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుందా? మీరు నా నామమున తండ్రిని ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అంటే దీన్ని బట్టి ఈ క్రమం ఏమిటంటే మనము తండ్రిని అడగాలి. మనం అడిగేవన్నీ కూడా పరలోకముందున్న దేవుడైన తండ్రిని అడగాలి. ఎవరి నామంలో అడగాలి? కుమారుని నామంలో అడగాలి. మనం ఆ యొక్క క్రమాన్ని అర్థం చేసుకోవాలి. కుమారుని నామంలో మనం అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని నామ మహిమార్థము మన అవసరాలని కూడా ఆయన తీరుస్తాడు. తండ్రి అయిన దేవుడు నీ గొప్పతనం నా గొప్పతనం నుంచి కాదు, కానీ మనం కుమారుని ద్వారా అడిగినప్పుడు కుమారుని యొక్క అనుమతితో కుమారుని మహిమార్థం మనకి మన యొక్క అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఈ క్రమం అది పరలోకముందున్న తండ్రి అని మనం ఆయన్ని సంబోధించి ప్రార్థన చేస్తూ ఏమన్నారట? మొట్టమొదటిగా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటున్నప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన తన ప్రజలకి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ప్రతిసారి కూడా చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. అవునా కాదు? కాబట్టి ఆయన పరిశుద్ధ నామము పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. పరలోకంలో 24 దూతలు వాళ్ళందరూ కూడా ఎప్పుడు 24 గంటలు ఏం చేస్తున్నారు? దేవుని పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మొట్టమొదట దేవా నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ఆయన గురించి మనం ఆ నామాన్ని పరిశుద్ధపరిచే భావం మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధపరచబడాలి. అంతేకాదు నీ రాజ్యము వచ్చునుగాక. ఎందుకంటే దేవుడు రాజ్యాన్ని పరలోకంలో చేస్తూ ఉన్నాడు. అదే రాజ్యము, అదే పరిపాలన భూలోకంలో కూడా ఉంటే సుభిక్షంగా, సంతోషంగా, ఆశీర్వదకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి నీ రాజ్యము భూమి మీద వచ్చునుగాక. మనందరూ కూడా దేని గురించి ఎదురు చూస్తున్నాం? ఆయన రాకడ గురించి ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడ అంటే ఆయన యొక్క రాజ్య పాలన గురించి. కాబట్టి నీ రాజ్యము భూమి మీదకి వచ్చునుగాక. పరలోకంలో నీ రాజ్యము వచ్చునుగాక. అంతేకాదు కానీ పరలోకములో నీ చిత్తము నెరవేరినట్టు భూలోకమందులు కూడా నీ చిత్తము నెరవేరును గాక. పరలోకంలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? ఎందుకు? ఆయనే సర్వాధికారి. అంతేగా? ఆయన సర్వాధికారి కాబట్టి ఆయన చిత్తమే నెరవేరుతున్నది. ఆయన కేవలం పరలోకానికే సర్వాధికారి. ఆయన సర్వ సృష్టికి కూడా సర్వాధికారి. సృష్టిలో భూమి ఒక భాగమేగా, ఆయన సృష్టిమేగా. ఆ సృష్టిలో మనం కూడా ఆయనచే సృష్టింపబడిన వారమేగా. కాబట్టి పరలోకంలో ఆయన చిత్తము ఏ విధంగా నెరవేరుతున్నదో భూలోకములో కూడా ఆయన చిత్తం నెరవేరాలిగా. అందుకే ఆయన చిత్తము నెరవేరునుగాక. ఆయన ఎప్పుడైతే తన రాకడ సంభవించి ఈ లోకానికి దిగి వస్తాడో, మన తీసుకెళ్ళడానికి, రాజ్యపాలన చేయడానికి వస్తాడో, అప్పుడు ఏముంటారంటే ప్రతి వారు కూడా ఆయన చిత్తానికి లోబడే ఉంటారు. అందుకే యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో తండ్రి అయిన దేవుడే ఒక మాట చెప్తున్నాడు, నేను ఇదిగో నా కుమారుని మరలా పంపిస్తున్నాను. మొదటిసారి వచ్చిన ఆయన దీనుడుగాను, సాత్వికుడుగాను, వధకు తేపన్న గొర్రెపిల్ల వచ్చాడు. కానీ రెండవసారి పంపబోతున్న ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, నీతి న్యాయం స్థాపించే యథార్థమైన నీతిపరుడిగా, న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. ఆయన రాక సమయంలో ప్రతి నాలుక కూడా యేసే క్రీస్తుని ఒప్పుకుంటుంది. ఇంతవరకు యేసుగా అంగీకరించారు.
కొంతమంది యేసుని క్రీస్తుగా అంగీకరించారు, కొంతమంది యేసుగా అంగీకరించారు. కానీ ఆయన రెండవ రాకడలో ప్రతి నాలుక కూడా యేసే క్రీస్తుని, అందరూ ఒకే మాటతో యేసే క్రీస్తుని అంగీకరిస్తారు. అంతేకాని ప్రతి వారి మోకాలు కూడా ఆయన నమ్ముందు పొంగుతుంది. అంటే ఆయన చిత్తం పరలోకంలో ఏ రీతిగా అయితే నెరవేరుతుందో ఆ రీతిగా భూలోకమందు కూడా నెరవేరుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మన యొక్క ఆకాంక్ష, మన యొక్క కోరిక, మన యొక్క అంతి కూడా ఏముండాలంటే పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్టు భూమి యందును కూడా నీ చిత్తము నెరవేరునుగాక. ఈ రీతిగా మొట్టమొదట దేవుని విషయాన్ని మనం ఆయనకి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత రెండోదిగా మనం చూసుకున్నప్పుడు, అయ్యా మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. అయ్యా మేము మా ఇతరుల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి మా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామో ఆ రీతిగా మా అపరాధములు కూడా క్షమించి మమ్మల్ని ఆదరించు అన్న విషయాన్ని మనం ఆయన ముందు పెట్టడానికి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. రుణములు అంటే అప్పుడు మాత్రమే కాదు, మనం వ్యవహరిస్తున్న తీరు, మనం ఇతరులతో వ్యవహరిస్తున్న తీరు మనకు కూడా ఆ రీతిగా నెరవేర్చు. కాబట్టి మనం మంచి కోరుకుంటే, మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. అంతేగా మనం చెడు చేస్తే ఏది విత్తితే. కాబట్టి ఇక్కడ మనం ఒప్పుకుంటున్నాం, అయ్యా నేను ఇతరుల్ని క్షమించిన ప్రకారము నా అపరాధములు కూడా క్షమించు. కానీ మానవుల యొక్క మా ఉద్దేశం ఎలా ఉందంటే, వాళ్ళు ఎలా పోతే పోని నేను కూడా క్షమింపడాలి. అలా ఉంటే అది కుదరదు. ఇక్కడ అదే చెప్తుంది. ఇలాగా ఏం చేయాలట, మనం ఆయన యొక్క అలాగే మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. ఇక్కడ ఒక విశేషమైన విషయం ఒకటి ఉంది. మీరు ఎవరైనా గమనించారా? ప్రార్థన ఎవరిని చేయమన్నారు? ఎవరిని నేర్పుతున్నారు? శిష్యులు అందరూ కలిసి చేయమని చెప్పారా? మీ ప్రార్థనలు మీ గదిలో కలిసి చేసుకొని చెప్పారా? వ్యక్తిగతంగా రహస్యమున్న తండ్రికి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అంటే వ్యక్తిగతంగానే కదా. అక్కడ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నేను ఏమడగాలి? అయ్యా నాకు కావాల్సిన ఆహారం నాకు ఇవ్వు అని అడగాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మా అనుదిన ఆహారము మాకు దయచేయము. అంటే ఎప్పుడు కూడా మనలో స్వార్థం ఉండకుండా నిస్వార్థంగా మనము అందరి గురించి మేము మాది అనే ఉండాలి తప్ప నేను నాది అనే కాదు ఉండకూడదన్న విషయాన్ని బోధించిన నిమిత్తం ఆయన ఆ విషయం చెప్తున్నాడు. ఈ విషయంలో ఎక్కడ కూడా నేను అని చెప్పలే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో బాగా రాయబడుతుంది, సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండుడే. అవునా కాదా? అంటే ఆ సహోదరత్వం, ఆ ప్రేమ అంతా కూడా ఎప్పుడు కూడా కలిగి ఉండాలని ఆ భావాన్ని ఇక్కడ వ్యక్తీకరిస్తూ చెప్తున్నారు. మేము మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. ఇక్కడ అన్ని కూడా మా 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 నేనే, నా నేను అని ఎక్కడ ఏం లేదు. అంటే అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా దేవుని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారం సమాధానంతో ఉండేటట్టు మనలో ఆ భావన కలగ నిమిత్తము ఆయన ఈ ప్రార్థనని మనకు నేర్పుతూ ఉన్నాడు. అంతేకాకుండా మూడవదిగా ఆయన ఏం నేర్పుతున్నాడంటే, మనం ఈ లోకాధికారి అయినటువంటి అపవాద చేతిలో పడకుండా ఆ అపవాద చేతి నుండి శోధనలోంచి మనం తప్పించుకోవడానికి దేవా నీ కృప చూపువా అని మన రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని కూడా మనకి బోధిస్తూ ఈ ప్రార్థన యేసు ప్రభు తన శిష్యులకి నేర్పుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఇలా చేయడం వల్ల ఆయన నేర్పిన పద్ధతిలో నేర్పిన ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా?
దేవుని పట్ల మనకున్న భక్తి, వినయం, అలాగే భూమి మీద ఆయన చిత్తం స్థాపింపబడాలనే కోరిక బలపడుతుంది. ఏంటి ఈ రీతిగా మనం చేసినప్పుడు ఆయన మీద మనకున్న భక్తి, అలాగే ఆయన ఎడల మన వినయ విధేయతలు, అలాగే ఆయన యొక్క చిత్తం భూమి మీద స్థాపింపబడాలనే కోరిక దృఢపడుతుంది. వాటితో పాటు దేవుని యొక్క దయాగుణాన్ని, ఆయన పాపాలు క్షమించే సామర్థ్యాన్ని కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందు నిమిత్తము ఆయన ఈ రీతిగా మీరు ఈ ఉద్దేశాలతో, ఈ హృదయంతో, ఈ ఆలోచనలతో మీరు ఈ రీతిగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడికి, ఎలా మనం తోచిన రీతిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఒక క్రమాన్ని ఆయన మనకు చూపించి ఈ రీతిగా ప్రార్థన చేస్తే ఇది మీకు సరైన సమాధానాన్ని, సరైన రీతిలో ఈ ప్రార్థన మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రార్థన ఇలా చేయాలి ఆయన చెప్తున్నాడు. అంతేకాదు కానీ ఈ ప్రార్థన ద్వారా మనకేం తెలుస్తూ ఉంటుందో తెలుసా? ఈ ప్రార్థన కేవలం మనకి ఒక మార్గనిర్దేశకత్వం, అంటే ఒక డైరెక్షన్. ఇలా చెయ్యండి అన్నాడు కదా, ఇలా చెయ్యండి అంటే అదొక డైరెక్షన్ మనం అనుకుంటున్నాం. ఈ రీతిగా చెయ్యాలి. కేవలం ఇది ఒక డైరెక్షన్ మాత్రమే కాదు, ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్ మాత్రమే కాదు, ఇది ఒక డైరెక్షన్. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాదిరి ప్రార్థనని ఆయన చూపించాడు. అది కేవలం మాదిరే కదా అని మనం అనుకోకూడదు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక మాదిరిని ఎప్పుడు దాన్ని ఓహో ఇది ఎగ్జాంపుల్ అని దాన్ని అలా వదిలేస్తూ ఉంటాం. కానీ అది కేవలం మాదిరి మాత్రమే కాదు, కానీ అది మన భక్తి జీవితానికి, ప్రార్థనా జీవితానికి అది ఒక మార్గనిర్దేశకం, ఒక డైరెక్షన్. ఈ రీతిగా ప్రార్థన చేయాలి. ఏ రీతిగా ప్రార్థన చేయాలి? పరలోకమందున్న ఆ తండ్రికి, పరలోకమందున్న తండ్రి మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనం ఏం చేయాలి? యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా అలా కాదు, పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం విన్నవించుకోవాల్సింది తండ్రి దగ్గర నుండి. తండ్రి చిత్త ప్రకారమే యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడు. తండ్రి పంపగా భూలోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు. అంటే సమస్త ఆధిపత్యము ఎవరి దగ్గర ఉంది? తండ్రి. కాబట్టి మనం ప్రార్థన చేయవలసింది పరలోకమందున్న పరమ తండ్రికి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ పరమ తండ్రి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదట, అయ్యా నీవు పరమ తండ్రివి, నీ నామము పరిశుద్ధపరచబడి కాక, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. మొట్టమొదటి ఏం చేయాలి? మనం ఆయన్ని ఘనపరచాలి. నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, అయ్యా నీ రాజ్యము వచ్చును గాక. పరలోకంలో ఏ రీతిగా అయితే నీ చిత్తం నెరవేర్చబడుతుందో అదే మాదిరి భూలోకమందు కూడా నీ చిత్తం నెరవేర్చబడాలయ్యా అని మనం ఆకాంక్షిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనానుసారము దేవుడు దాని చిత్తాన్ని ఈ భూలోకం మీద ఆయన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? దేవుడు తన యొక్క రాజ్యాన్ని మన మధ్య స్థాపించడమే. ఆయన రాజ్యము మన మధ్యకు తీసుకొని వస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం మనం ఆయనతో దగ్గరికి వెళ్తామని. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనే మన మధ్యకి వచ్చి మనతో ఆయన సంచరిస్తాడు, మనతో ఆయన రాజ్యం వెళ్తాడు, మన మీద ఆయన పరిపాలన చేస్తాడు. కాబట్టి ఆయన చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు కూడా సంపూర్ణంగా నెరవేరాలి అనే ఏకైక కోరిక మన హృదయంలో మనకి ముద్రింపబడి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోతాం. ప్రార్థన అంటే చాలు మనం యేసు ప్రభువా నాకు ఇవ్వా, యేసు ప్రభువా నాకు అది ఇవ్వా, యేసు ప్రభువా నాకు అది ఇవ్వా, యేసు ప్రభువా ఇది నాకు చేసి పట్టవా, యేసు ప్రభు, ఎంతసేపు మన గోలే మనం పెడుతూ ఉంటాం. కానీ అది సరి అయింది కాదు. నీకేం కావాలో ఆయనకి తెలుసు, నీకేం కావాలో ఆయనకు తెలుసు. నువ్వు అడగక మునిపే నీకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చగల సమర్థుడు. నీ అవసరతలు నీకు తెలియకపోవచ్చు,
కానీ నీ అవసరతలు నీకంటే నిన్ను పుట్టించిన వాడికి బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా నీ అవసరమో ఆ అవసరాన్ని నీవు అడగక మునిపే ఆయన తీర్చగల సమర్థుడు. కాబట్టి ఎంతసేపు మన గురించి మన తాపత్రపడడం కాదు, కానీ మనం ఆయన నామం గణపరచబడాలని, ఆయన రాజ్యం రావాలని, ఆయన చిత్తం నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేస్తూ, అలాగే అయ్యా మా ప్రవర్తన కూడా నీకు ఇష్టమైన రీతిలో ఉండాలయ్యా. మేము మా రుణస్తుల్ని క్షమించిన ప్రకారం, మా ఎదుట అపరాధం చేసిన వాటిని నేను క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా అలాగే క్షమించు అయ్యా. మేము ఏ క్రియలైతే చేస్తున్నామో అటువంటి క్రియలు మాకు కూడా జరిగేలా చూడు. అందుకే బైబిల్ గ్రంథంలో మాట ఉంది, మీకు చేతనైతే ఇతరులకి ఎప్పుడు కూడా వారు ఏది ఇష్టపడతారో ఆ విధంగా చెయ్యండి. విన్నారా? ఏమున్నది? అవతల వారు ఏది ఇష్టపడతారో మీరు ఆ విధంగా చెయ్యండి, మన ఇష్ట ప్రకారం కాదు. అంటే అవతల వాళ్ళని తృప్తిపరచాలి. అవతల వాళ్ళని తృప్తిపరిచి అవతల వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో మనం కూడా భాగస్తులేగా అవుతాంగా. కాబట్టి ఆ రీతిగా అటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడాలి అని చెప్తూ ఈ ప్రార్థనని ఆయన నేర్పుతున్నాడు. చివరిగా అడిగాడు, ఎస్, మన అవసరతల గురించి అడగడంలో తప్పులేదు. అయ్యా మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మాకు కావాల్సినవి ఇదిగో ఈ అవసరతలు ఉన్నాయ్యా మీరు అనుగ్రహించండి, అడగొచ్చు, తప్పులేదు. కానీ ఇది ఫస్ట్ ప్రయారిటీ కాదు, కానీ దీనికి ఇది ప్రథమంగా కాదు, కానీ ముందు దేవుని నామం, దేవుని రాజ్యం, దేవుని చిత్తం, తర్వాత మన సాటి మానవులతో మన సంబంధ బాంధవ్యాలు, మూడోది మన యొక్క అవసరతలు. మన అవసరతలు అడగకపోయినా ఈ రెండు మనం అడిగినప్పుడు దేవుడు మనకి సమయానుకూలంగా ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయు, కానీ వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అవునా కదా? కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థన కేవలం ఇదేదో ఒక డైరెక్షన్ అని మాత్రమే కాదు, కానీ ఇది కేవలం ఒక మోడల్ కాదు, మనందరికి కూడా ఒక మార్గదర్శకత్వం. ఇలా చేయాలి, ఇది దేవునికి అంగీకార యోగ్యమైనది అని మనకి ప్రార్థన చూపించబడుతుంది. అంతేకాదు, కానీ ఇది ఏం చెప్పబడుతుంది? విశ్వాసానికి నమూనా. అంటే ఇది విశ్వాసంతో ప్రార్థన చేయడానికి కూడా ఒక నమూనా లాంటి. ఏంటిది అంటే దేవుని పట్ల మనకున్న అచంచలమైన విశ్వాసం, మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో ఈ ప్రార్థన ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. ఎంత దృఢంగా యేసు ప్రభు చాలా చోట్ల ఒక మాట అంటూ ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసమే. అవునా కాదు? అంటే మన ఎంత విశ్వాసం ఉంటే అంతటి ఫలితాన్ని పొందుకుంటూ ఉంటాం. అవునా కదా? బయట కుంభవృష్టి వర్షం పడుతున్నది, నువ్వు నీరు పట్టుకోవాలనుకున్నావు, చిన్న లోటా పట్టుకెళ్తే నీకు ఆ చిన్న లోటాలో వస్తుంది. పెద్ద గంగాళం పట్టుకెళ్ళి నువ్వు అక్కడ పెడితే గంగాళంతో నిండి వస్తుంది. ఏదైనా మనం పెట్టిన ఆ యొక్క పాత్రను బట్టేగా. అలాగే మన విశ్వాసం కూడా, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం ఆ ఫలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసం బలపడి పరిపూర్ణ విశ్వాసాలుగా ఉండడానికి ఇది దోహదపడుతుంది. తద్వారా దైవిక సంబంధంలో ఎలా ప్రవర్తించాలో ఇది మనకి నేర్పుతూ ఉంటుంది. విశ్వాసం దృఢపడిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుని యొక్క ఇష్ట ప్రకారం మన జీవితాన్ని జీవించాలి అనే ఒక అభిలాష, ఒక ఆకాంక్ష, ఒక కోరిక మనలోనే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రార్థన ఇంత అమూల్యమైనది. ఇక మూడవదిగా మనం చూసుకుంటే ఇది దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడో తెలిస్తే కదా నువ్వు ఆయనకి ప్రార్థన చేయగలవు. ఎందుకు పనికిరానికి వెళ్ళి నాకివ్వని అర్థిస్తేమని వస్తుందా? ఉన్నవారి దగ్గరికి వెళ్ళి అడిగితే కదా ఇస్తారు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఏం చెప్తున్నాడు? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ యొక్క ప్రతి అవసరతను తీర్చును, క్రీస్తు నామములో తీర్చును. అవునా కదా? అంటే ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనకి తెలుసుకునేటట్టు చేస్తుంది ఈ ప్రార్థన.
ఆయన ఎంత గొప్పవాడో, ఎంత గనుడో ఈ రోజు మనం కీర్తనలు చూసాం. ఆయన మహోన్నతుడైనను అంటే ఆయన మహోన్నతుడు, దీనులను లక్ష్య పెట్టును అనే మాట మనం చూసాం. అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం మనకి తెలుస్తూ ఉంటుంది. గుర్తించడానికి ఈ యొక్క విషయం తెలుస్తూ ఉంటుంది. అదే కాదు కానీ ఆయన రాజ్య స్థాపనకి ప్రజలందరూ కూడా ఆయన చిత్తానికి లోబడి ఉండాలనే కోరిక మనలో దృఢంగా ఉంటుంది. ఈ ప్రార్థన వల్ల ఏమవుతుంది, ఆయన చిత్తం నెరవేర్చబడి ప్రజలందరూ కూడా ఆయన చిత్తానికి లోబడి ఉండాలి సుమా అనే కోరిక మనలో ఉంటుంది. మన కోరికని దేవుడు నెరవేర్చడానికి సంసిద్ధుడు. ఇలా చేస్తూ ఉంటే ఇంకో లాభం ఏమిటో తెలుసా, దేవునితోటి మనకి సహవాసం పెరుగుతుంది. దేవునితో ఏం పెరుగుతుంది, సహవాసం పెరుగుతుంది. దేవునితోటి సహవాసం పెరుగుతుంది. మనం ఎవరితో సహవాసం చేయాలి, మనం ఎవరితో సహవాసం చేయాలి? మొన్న ఒక మెసేజ్ వింటున్నాను. ఎవరు, WCM కిరణ్ పాల్ ఆయన చెప్తున్నమాట ఒక షార్ట్స్లో విన్నాను. మీకు పరలోక రాజ్యంలో చోటు కావాలా, దేవుని హృదయంలో చోటు కావాలా? పరలోక రాజ్యంలో చోటు కావాలా, దేవుని హృదయంలో చోటు కావాలా? మీరు పరలోకంలో చోటు కావాలంటే దేవుడు ఎక్కడో దగ్గర మిమ్మల్ని చేసి పెట్టేస్తాడు, వదలడు ఆయన. కానీ ఆయన హృదయంలో చోటును కోరుకున్నట్లయితే నువ్వు ఏ మూలంగా సరే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. కాబట్టి మనకి ఆయనతోటి సహవాసం ఏమవుతుంది, దొరకపడుతుంది. ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన మనసులో మనం చోటు సంపాదించుకునే వాళ్ళంగా మనం ఉంటాం. కాబట్టి యేసు ప్రభువు ఈ ప్రార్థన తన శిష్యులకి ఆయన నేర్పుతున్నాడు. అంతేకాదు కానీ విమోచన, క్షమాపణ మనకి లభిస్తుంది. విమోచనని, క్షమాపణని ఇచ్చేవాడు ఎవరు? ఆయనేగా. పాప బంధకాల నుంచి విడిపించి మనల్ని క్షమించి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు ఆయన. ఇది కూడా మనకి లభిస్తుంది. వాటితో పాటు మన ప్రార్థన శక్తి ఏమవుతుంది, రాను రాను రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదా పునాదులు సరి చేసుకోవడం అంటే? ఇది కాదా పునాదులు సరి చేసుకోవడం అంటే? ఇందాక దావీదేమన్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఇదే ప్రార్థన శక్తే, సహవాస శక్తే. లేదంటే మనం ఈ బాధే మనం వెరినాడితే, మన విచ్ఛిన్నం అయిపోతే మన క్రైస్తవ జీవిత కట్టడం ఎలా ఉంటుంది? విచ్ఛిన్నమై ఉంటుందా? ఏ గమ్యం నిమిత్తమైతే సమస్తాన్ని వదిలి మనం వచ్చామో అది విచ్ఛిన్నం అయిపోతే ఎంత బాధాకరం. కాబట్టి పునాదులు ఒకసారి సరి చేసుకోవాలి. పునాదులు ఇందాకలే చెప్పాను, 4 స్తంభాల మీద కట్టడం కట్టబడింది. 4 స్తంభాల మీద కట్టడం కట్టబడింది. ఏమిటా 4 స్తంభాలు గుర్తుందా? 1 అపోస్తుల బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన. ఈ 4 స్తంభాలు ఎక్కడైనా క్రాక్ ఇచ్చేయేమో, ఎక్కడైనా ఇబ్బంది పడ్డాయేమో మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈ పాడైపోతే ఇంకెవరు ఏమీ చేయలేరు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అది పాడవకుండా ఉండటం నిమిత్తమే యేసు ప్రభు తన శిష్యులకి ఈ ప్రార్థనని నేర్పాడు. ఈ ప్రార్థన నీకు నాకు అవసరమేనా? 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 కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో మనకు తోచినట్టు ఏవో దేవుడు వింటారు కదా అని ఓ కవిత్వాలు చెప్పడం కానీ, కథలు చెప్పడం కానీ, లేదా పెద్ద మాటలు మాట్లాడడం కానీ ఇవన్నీ అక్కర్లే. పరిశుద్ధాత్మ దేవుడు నీ తరఫుని ఎలా ప్రార్థన చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీ తరఫుని ఎలా ప్రార్థన చేస్తాడు? మూలుగులతో, చెప్పసత్యము కానీ మూలుగులతో. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో మనకు తెలియదు. అవి ఏంటంటే వ్యర్థమైన మాటలు ఉండవు. అలాగే మనం కూడా వ్యర్థమైన మాటల్ని
మనం పెట్టకుండా ప్రార్థన క్లుప్తంగా పాయింట్ షూట్ చేసినట్టు మనం పెట్టాలి. చాలా మందికి ఒక అలవాటు ఉంది, ప్రార్థన చెయ్యండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది నేను చూశాను, ఇంకా మొదలు పెడతారు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దొరిలేస్తూ ఉంటారు. క్లుప్తంగా కరెక్ట్గా ఎలా ప్రార్థన చేయాలి, ఆ క్రమం ఏమిటి అనేది యేసు ప్రభు తన శిష్యులకు నేర్పాడు. మనం ఎవరిమి శిష్యులేగా, మనం కూడా నేర్చుకోవాల్సిందేగా. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని ఆజ్ఞగా ఇచ్చాడు. 9వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి మీరు ఆ రీతిగా చేస్తూ ఉన్నారు, అలా కాదు ఇలాగా మీరు అడిగారు కాబట్టి మీరు ఈ రీతిగా ఇలాగూ ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? అందరూ ఒకసారి లేచి నిలబడి ఈ ప్రార్థన చేద్దామా? లేచి నిలబడి ఈ ప్రార్థన చేద్దామా? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. నేను చెబుతూ ఉంటాను, మీరు నాతో పాటు చెప్పండి ఈ ప్రార్థన. ఓకే? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి మమ్మ తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి అని మన పరలోకమందున తండ్రికి యేసు నామములో ప్రార్థన చేయాలని చెప్పి ఈరోజు మనకి మరొకసారి చెప్తూ ఉన్నాడు. మన పునాదులు ఎలా ఉన్నాయో ఒకసారి సరి చేసుకుని ఈ రీతిగా మనం ముందుకు వెళ్దాం. దేవుడి మాటల్ని దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మన హైమా వచ్చి వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేస్తుంది.